హాయ్ గైస్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను కదా. చూడండి, ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. సంబరాలే సంబరాలు. ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటారు కదా. మా ఇంట్లో గోరింటాకు సందడి ఏ విధంగా జరిగిందో మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. స్త్రీలందరికీ కూడా గోరింటాకు ఒక పెద్ద అలంకారం అండి. ఇది నిజం. తరాలు మారినా యుగాలు మారినా గోరింటాకు మీద ఆసక్తి మాత్రం ఏ స్త్రీకి కూడా తగ్గలేదండి. ప్రతి శుభకార్యానికి గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు. సందడిగా అందరూ చేసుకుంటారు కదండి. ఇలా రోకల్నేది తీసుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను. ఓం స్వస్తి, తర్వాత నామాలు, వెంకటేశ్వర నామాలు కూడా ఈ విధంగానే అలంకరించుకున్నామండి. సంవత్సరంలో ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కానీ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి గోరింటాకు పెట్టుకుంటారండి. ఎందుకంటే అప్పుడు వర్షాకాలం కాబట్టి ఆరోగ్య సూత్రంగా గోరింటాకు అందరూ పెట్టుకుంటారు. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిని చూపిస్తారు. ఈ గోరింటా పండిందంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదండి. మా వదినైతే అంది, ఇంతకుముందు రోకలేనా అలంకరించింది అంది. అంత తేడాగా అయిపోయిందండి. మీకు చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా. ఈ విధంగా స్వస్తికి పెట్టి ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకున్నానండి. పసుపు కుంకుమ గంధము ఇలా పెట్టి అలంకరించుకున్నామండి. చూడండి, నామాలు, స్వస్తికు, ఓం ఈ విధంగా అయితే చేసామండి. ఎంత బాగుంది కదా. బాగుందని నేను చెప్పడం ఏంటండి, మీకే తెలుస్తుంది. కామెంట్లో తప్పకుండా పెడతారు. మీరంతా చాలా మంచోళ్ళండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఇది ఈ విధంగా పూర్తిగా అలంకరించుకున్న తర్వాత, వదిన అంటే ఎవరంటున్నారా? ఎవరు లేరండి, మా ఇంటి పక్క వదిన. ఒకరికొకరు ఆప్యాయంగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే అందరం అలా పిలుచుకుంటామండి. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే అసలు తప్పకుండా ఈ వీడియో మీరందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ తర్వాత రోలు కూడా తీసుకురమ్మన్నాను. రోలు తీసుకొచ్చారండి. రోలుకు ముందుగా పసుపు ఈ విధంగా రాసుకున్నామండి. పసుపులో కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా చేసి రోలుకు పూర్తిగా అలంకరించుకున్నాము. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత దీనిపైన పచ్చముగ్గు అంటే పసుపు పిండి రెండు కలిపి పట్టినటువంటి ముగ్గును పచ్చ ముగ్గు అంటారు. అది ఇంటి ముందు వేస్తే చాలా శ్రేష్టం కదండి. ఇందులో లక్ష్మీదేవి ఉంటుందంటారు కదా, మీకు అందరికీ తెలుసు. ఆ రోల్ని అయితే ఈ విధంగా అలంకరించుకున్నామండి. ఆ తర్వాత అందరము కూడా దోసుడితో ఇందులో గోరింటాకు వేసామండి. అలంకరించుకున్న తర్వాత అయితే పండగ వాతావరణం కనిపించింది. నిజంగా చెప్తున్నాను, పండగ వాతావరణం కనిపించింది. అయితే మేమందరం ఏమనుకున్నామంటే, అందరము కూడా ఆకుపచ్చ చీరలు కట్టుకోవాలనుకున్నాము. కానీ ముందుగా ఇన్ఫామ్ చేసుకోలేదు కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా కట్టుకున్నాను. అందరికీ అయితే చాలా బాగా అనిపించింది పండగ. అలంకరణ ఈ విధంగా చేసుకున్నామండి. ఆ తర్వాత చుట్టూ కూడా బొట్లు పెట్టకపోతే బాగా అనిపించలే, బోసిగా అనిపించింది. ఆ తర్వాత బొట్లు కూడా పెట్టాను. ఆ తర్వాత కిందికి నామాలు కూడా పెట్టడం జరిగిందండి. ఆ రోకలిని అలంకరించేంతసేపు కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ అలంకరించుకున్నామండి. చూడండి, శ్రీలక్ష్మీదేవి స్వరూపంగా రోకల్ని భావించి ఈ విధంగా చేసామండి. ఇవి బాగున్నాయా? కిందికి పెట్టినటువంటి నామాలు ఇవి పెళ్లి బొట్టులాగా వెంకటేశ్వర నామాల్లాగా భావించి పెట్టామండి. బాగుందా? ఇది ఈ విధంగా అలంకరించేటప్పుడు ఒక పాట గుర్తొచ్చిందండి. గోరింటా పూసింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింటా పూసింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఎంచక్క పండింది ఎర్రన్ని చుక్క, ఎంచక్క పండింది ఎర్రన్ని చుక్క. చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష, కన్ని పేరంటానికి కలకాలం రక్ష. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఈ గోరింటాకు ఎర్రగా పండాలని అందరూ కోరుకుంటారు కదా. నిజమేనండి. వెనకట మా అమ్మమ్మ అంటుండే, మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవారొస్తారు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే
కలవారస్తారు సింధూరంలా పూస్తే సిగ్గు పేరంటం. అందాల చందమామతనే దిగి వస్తాడు, గోరింటా పూసింది కొమ్మ లేకుండా. మురిపాలార చేత మొగ్గ తొడిగింది, పడకూడదమ్మా పాపాయి పైన పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు. పడకూడదమ్మా పాపాయి పైన పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు. పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు, కోపిష్టి కళ్ళల్లో కొరిమి మంటల్లో. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఈ విధంగా అలంకరించుకున్నామండి. ఇంత మంచి పండగ వాతావరణం అంటే మీరు ఎప్పుడు చూసి ఉంటారు కదా. చూడండి, అందరము కూడా ఒకరికొకరం ఇలా గోరింటాకును గిన్నెలలో పెట్టుకుని ఒకరికొకరం ఇచ్చుకున్నాము. ఆ తర్వాత మేమందరము కూడా ఎవరి చేతికి వాళ్ళే పెట్టుకున్నామండి. అప్పటికే చీకటి అయింది, లేకపోతే ఒకరికొకరం అందరము సందడిగా పెట్టుకునేవాళ్ళం. కానీ మేము అనుకుంటూ ఎవరికి వాళ్ళమే పెట్టుకున్నామండి. ఎంత బాగా వచ్చింది, బాగుందండి. మీకు ఏ డిజైన్ నచ్చింది, ఎలా నచ్చింది అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఎంత బాగుందండి, పెట్టుకుంటుంటేనే హ్యాపీగా అనిపించింది అందరికీ. చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో గోరింటాకు సందడి ఇలాగే చేసుకొని నాకు తప్పకుండా మేము ఇలాగే చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని కామెంట్లో తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ అండి. నిజంగా మా ఇంట్లో ఈ గోరింట సందడి ఎంత బాగా జరిగిందంటే అంత చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఇలాగే మీ పండుగని జరుపుకోండి. ఆషాఢ మాసం ఇంకా సమయం ఉంది కదండి, తప్పకుండా మీ ఇంట్లో కూడా గోరింట సందడి చేసుకోండి. ఎంత బాగుంది చూసారా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీరు అందరికీ పంపించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. హ్యాపీ ఆషాఢ మాసం.